హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే ప్రస్తుతం మనం శ్రీశైలంలో ఘంటామఠంలో అయితే ఉన్నాము. ఇది వచ్చేసి చాలా పురాతనమైన శివుడు ఆలయం కూడా అనొచ్చు ఈ ఘంటామఠము. ఫస్ట్ వచ్చేసి మొత్తం మీకైతే లొకేషన్ మొత్తం ఎట్టుందో ఈ ఘంటామఠంలో అయితే చూపిస్తాను. శివాయ శివాయ నమ శివాయ శివాయ. ఇది వచ్చేసి ఈ ఘంటామఠము 7వ శతాబ్దంలో అలు ఆలయం అని పిలిచేవాళ్ళంట. ఈ ఆలయానికి ఎందుకు ఘంటామఠం అని ప్రతిష్ట వచ్చిందంటే, ఇక్కడ ఇంత పెద్ద గంటకి ఒక చంద్రుడు, అటు సైడ్ ఒక సూర్యుడు ఉంటాడు, ఈ సైడ్ మనకు కనిపిస్తారు శివుడు. అందుకే దీని పేరు ఘంటామఠం అని పేరు వచ్చింది. జాగ్రత్త, కోనేరు ఉంది కింద కోనేరు కూడా ఉంది. ఘంటామఠం కింద కోనేరు కూడా ఉంది. అక్కడ కింద కోనేరు కూడా ఉంది. ఘంటామఠం కింద కోనేరు కూడా ఉంది. ఇదే కోనేరు మళ్ళీ సైడ్. ఇదే అయితే మన కోనేరు. గంట ఎదురుగానే కోనేరు అయితే నిర్మాతం. ప్రస్తుతం అయితే ఈ కోనేరు కొద్దిగా బాగాలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం ఓకేనా.